దేవుడు అంటున్నాడు, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ తండ్రి అంటున్నాడు, నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము భూలోకానికి వెళ్ళి నా పిల్లలైన వాళ్ళందరికీ చెప్పడానికి, నా మాటలు చెప్పడానికి ఎవరిని పంపుతాను? ఆయన బాధ ఏంటో ఎవరికి అవసరం లేదర్రా. నీ గొడవ ఏంటో ఆయన వినాలని నీ గొడవే చెప్తావు. ఆయనకి బాధ లేదా? కన్న పిల్లలందరూ సాతాన్ని వెంటాడు ఆడి వెంబడి నరకానికి పోతుంటే కడుపండి, కన్న తండ్రి కడుపు, దేవుడు కడుపండి. అది ఆయన బాధ లేదా అండి? ఆయనకి ఆయన బాధ లేదండి? బాధ లేదా? ఎంత బాధ అండి ఆయనకి, దేవుడికి. ఈ లోకాల్లో పుట్టించాడే తండ్రి, ఆయన కలలు పండించవా? ఎక్కడున్నావయ్యా మానవా నువ్వు? నిన్ను కన్న నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలన్న ఆలోచన, ఆయనకున్న కోరికలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాజ్యాంగాన్ని చదివి నువ్వు విన్నావా, చేసావా? ఆ తండ్రి కోరిక ఎవరండి తీరుస్తారు? ఆయన కన్నీళ్ళు ఎవరండి చూస్తున్నారు? ఆయన ఆవేదన ఎవరైనా చూస్తున్నారా అండి? దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? ఈ మాట ప్రపంచంలో ఎవరికైనా అర్థమైందండి? ఈ రోజైనా కన్నీటి చుక్క మీ కన్య తండ్రి కోసం కార్చారా? ఇదిగో ఆయన మనసులో మాట చెప్తున్నాడు. నువ్వు ఏం ఆధారిస్తావు నీ కన్న తండ్రిని? నిన్ను కన్న తండ్రి నిన్ను నమ్మి ఈ లోకానికి పంపి వాక్యాన్ని నీ చేతికిచ్చి అతని మనస్సునే నీ దగ్గర పరిచినప్పుడు, ఆ గ్రంథాన్ని చదవక, పట్టించుకోక, సారాన్ని ఎరుగక నీ కన్న తండ్రిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు? మరలా నోరెత్తి చెబుతున్నాడు ఏమని? దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? నేను సంతోషించేవాడను కానే. వాడు చెడ్డోడే, వాడు తప్పిపోయాడే, వాడు వెళ్ళిపోయాడు. కానీ వాడిని నా దగ్గరకు తీసుకురారా? మీరు వెళతారా? మీరు వెళతారా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి నా మనసు అన్నాడు ఆయన. నాకు సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతకాలి, నా కోసం బ్రతకాలి, నిత్య జీవం కోసం బ్రతకాలి. అప్పుడు నాకు సంతోషం. ఆయన కోరిక ఎవరు తీరుస్తారు? మరి మీరు తీర్చరా? నశించిపోయి సమాజం దగ్గరికి వెళ్ళరా? తుపాకీ గుండుతో మనిషి మనసు మార్చలేవు. నీ ప్రేమ, నీ శాంతితత్వం, నీ మంచి మనస్సుతో ఎవరి మనస్సునైనా గెలవాలి. దేవుడు పరితపించిపోతున్నాడండి. వీళ్ళకి ఎవరండి పాఠం చెప్తారు? ఎవరు చెప్తారు పాఠం వాళ్ళకి? యేసు వచ్చింది ఇది చెప్పడానికే. ఆయన మనస్సు మళ్ళా ఈ ప్రపంచ ప్రజలకు చెప్పాలి. మర్చిపోయారు, ఎవరిష్టం వచ్చినట్టుగా వారు మర్చిపోయారు. సమాజాన్ని మార్చాలంటే దేవుని మాటలు చెప్పాలి. కలం మార్చలేనిది, తుపాకీ గుండు మార్చలేనిది వినుట వల్ల విశ్వాసము కలుగునన్న మాట దేవుడు రాయించిన బైబిల్ మాట. ఆ మాటతో చెప్పు. దేవుని మనసు చెప్పరా? మీరు వెళ్ళి బాగా మీ బైబిల్ చదువుకోండి, బాగా నేర్చుకోండి. పక్కనున్న పల్లికి వెళ్ళండి, ఆ పక్కనున్న పట్టణానికి వెళ్ళండి, ఆ పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళండి. దేవుని మాటలు చెప్పరా? దేవుని మనసు చెప్పరా? వాడి కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పరా? ఆ దుష్టుడు గురించి మీరు చెప్పరా? సమాజాన్ని పాడు చేస్తుందండి. మరి మీరు చేసే పనేంటి? మీరు ఏ పని చేయరా? ఏ పని చేయకపోతే ఎలా? చేయాలా ఉందా? చెయ్యాలి. మీకు ఇష్టమైనవన్నీ ఆయన ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైంది మీరు ఎవరు చెప్పండి. మరి మీకు పరలోకం ఎలా ఇస్తారు చెప్పండి? చచ్చిపోతే పరలోకానికి ఎలా వెళ్తారు? ఆ మహనీయుడు తండ్రి కోరిక నెరవేర్చటానికి ఆ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి మన మధ్య తన ప్రాణం ఇచ్చాడు. ఆయన చనిపోయాడు సిలువలో, మహానుభావుడు. తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన మహనీయుడు మన అన్నయ్య, మన తండ్రి పంపగా వచ్చిన యేసుక్రీస్తు.